హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అరుణ్ ఎంటర్టైన్మెంట్స్. మనం ప్రస్తుతానికైతే కొరుట్ల రామదాసు కలర్స్ అవుతున్నాం. ఈ సంవత్సరం అయితే ఇక్కడ దాదాపు 17 రకాల మోడల్ అయితే గణపతులు అయితే తయారు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే 11 మోడల్ అయితే అలా డిస్ప్లే అయితే పెట్టడం జరిగింది. గణపతులు అయితే చాలా బాగున్నాయి, మొత్తం మెరిసిపోతున్నాయి గణపతులు అయితే. ఫ్రెండ్స్, వీడియో అయితే క్రేజీగా ఉంటుంది. ఎంతవరకు అయితే వీడియో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పదండి వీడియో. ఫ్రెండ్స్, ఈ గణేశుడు అయితే దశావతారాలు కాన్సెప్ట్ ఇది చూడవచ్చు. మొత్తం 10 అవతారాలు అయితే వస్తాయన్నమాట. ఈ గణేశుడు దాదాపు 10 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటుంది, 9 to 10 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటుంది. దగ్గర నుంచి కూడా చూపెడతా. గ్రీన్ కలర్ పంచ, అట్లాగే మనకు ఫ్లవర్స్ కూడా చూడవచ్చు మీరు, లీవ్స్ కూడా వచ్చినాయి, ఆకులు కూడా వచ్చినాయి చూడవచ్చు మీరు. గోల్డ్ చెంకి అయితే హైలైట్ కొడుతుంది ఈ గణపతికి అయితే. దశ అవతారాలు చూడవచ్చు మీరు, దగ్గర నుంచి కూడా చూపెడతా. హాయ్ హాయ్. ఈ గణేశుడు కూడా చాలా బాగున్నది, దశావతారాలు కాన్సెప్ట్ ఇది. ఫ్రెండ్స్, ఈ గణేశుడు అయితే బాల గణేశుని టైప్లో ఉంటుంది చూడవచ్చు మీరు. శ్రీకృష్ణుని మోడల్ ఇది. కింద వచ్చేసి మనకు ఆవు కూడా వచ్చింది చూడవచ్చు మీరు. పెయింటింగ్ వర్క్ అయితే చాలా అద్భుతంగా వేసారు. ఇక్కడ దగ్గర నుంచి కూడా చూపెడతాం మీకు అయితే. పెయింటింగ్ వర్క్ చూడవచ్చు మీరు. పంచ అయితే ఎల్లో కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. అట్లాగే గణేశునికి బాడీ కలర్ అయితే మనకు శ్రీకృష్ణుని కలర్ ఇది బ్లూ కలర్లో తీసుకున్నారు. పంచకు మీరు చెంకి వర్క్ అయితే చూడవచ్చు మీరు, ఎంత అద్భుతంగా వేసారో. ఫ్లవర్స్ కానీ ఇదంతా కూడా చెంకి వర్క్ కానీ చాలా అంటే చాలా బాగుంది. శ్రీకృష్ణుని మోడల్ ఇది, చాలా బాగుంది గణేశుడు అయితే. ఇక్కడ మీరు ఐస్ పెయింటింగ్ వర్క్ అట్లాగే మీరు బొట్టు దగ్గర చూడవచ్చు, ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా ఉంది. చూడండి ఒకసారి, దగ్గర నుంచి కూడా చూపెడతాం మీకైతే. మీరు గణపతి దగ్గర నుంచి అయితే ఐస్ చూడండి ఒకసారి, ఎంత మంచిగా ఉందో. ఈ గణేశుడు కూడా యూనిక్ మోడల్ ఉన్నది, చాలా బాగుంది గణేశుడు అయితే. అట్లాగే మనము ఆవును కూడా చూద్దాం ఒకసారి మనకు దగ్గర నుంచి కూడా. పెయింటింగ్ వర్క్ అయితే నాకైతే బాగా నచ్చింది ఇక్కడ అయితే. చూడండి ఒకసారి ఎంత మంచిగా చేశారో. అట్లా ఇక్కడ కొంచెం ముందరికి వస్తే మనకి ఇక్కడ డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉన్నటువంటి గణేశుడు చూడవచ్చు మీరు. గణేశుడు అయితే లోటస్ పైన కూర్చొని ఉంటాడు. దాదాపు 12 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటుంది. సో దగ్గర నుంచి కూడా చూద్దాం మనం. ఇక్కడ మనకు గణపతికి రైట్ సైడ్ వచ్చేసి విష్ణుమూర్తి వచ్చిండు. విష్ణుమూర్తి వాహనం ఏనుగు. ఇక్కడ అట్లాగే రైట్ సైడ్లో వచ్చేసి మనకు శివుడు వచ్చిండు. శివుని వాహనం నంది. ఒకే ఫేస్కి 2 వేరు వేరు జంతువులు అయితే డిజైన్ చేశారనమాట. ఇదే స్పెషాలిటీ. ఇక్కడ నుంచి చూసుకుంటే మీరు ఇదంతా కూడా ఏనుగు తొండం కనిపిస్తుంది కదా, అట్లా ఇక్కడ నుంచి చూసుకుంటే మీరు నంది, ఆవు చూడండి ఒకసారి. చాలా బాగుంది గణేశుడు అయితే. దగ్గర నుంచి కూడా చూపెడతాం మీకైతే. ఈ గణేశునికి పింక్ కలర్ పంచ తీసుకున్నారు, అట్లాగే చెంకి వర్క్ కూడా వచ్చింది. అట్లాగే బ్యాక్డ్రాప్లో ఆర్చ్ కూడా చూడవచ్చు మీరైతే. లోటస్ పైన కూర్చున్న గణేశుడు చాలా బాగున్నది గణపతి అయితే. ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్దాం మనం. ఇక్కడ రథం పైన కూర్చున్నటువంటి గణేశుడు చూడవచ్చు మీరు. రథాన్ని అయితే మనకు నంది అయితే తోలుతున్నట్టు ఉంటుంది అనమాట. ఇక్కడ శివుడు కూడా తాండవం చేస్తున్నట్టు ఉంటాడు చూడవచ్చు మీరు. ఈ గణేశుడు అయితే దాదాపు 10 ఫీట్స్ నుంచి 11 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటుంది. చూడండి ఒకసారి, పింక్ కలర్ పంచ కాంబినేషన్లో అయితే కలరింగ్ అయితే మస్తున్నది. అట్లాగే మనకు ఇదంతా చెంకి వర్క్ కూడా చాలా బాగుంది. ఫ్లవర్స్ కూడా హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. గణపతికి మనకు పైన వచ్చేసి ఐతలలు చేసినాక వచ్చిందనమాట చూడవచ్చు మీరు. పాములకు కూడా పెయింటింగ్ వర్క్ అయితే చాలా బాగుంది. అట్లాగే మనకు గణపతికి తొండం పైన చూడవచ్చు మీరు, ఫ్లవర్స్ వచ్చిందన్నమాట, ఓంకారం. అట్లాగే త్రిశూలం కూడా వచ్చింది, చాలా బాగుంది. ఇక్కడ పైన మనకు సింహం వచ్చింది బ్యాక్గ్రౌండ్లో, ఆర్చి చూడండి ఒకసారి. శివుడు చూడవచ్చు మీరు, శివుడు కూడా హైలైట్ ఉన్నాడు. అట్లా ఇక్కడ మనకు ఆవుకు అయితే చూడవచ్చు మీరు. ఇక్కడ త్రిశూలం అయితే హైలైట్ వేసారు ఇక్కడ. ఆవు అయితే చాలా బాగుంది. ఈ గణేష్ కూడా చాలా బాగున్నాడు.
అట్లా కొంచెం ముందరగా వద్దాం. ఇక్కడ మనకు సింహాసనంలో కూర్చున్నటువంటి గణేశుడు ముంబై మోడల్. ఇది 12-13 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటుంది, ఇంకా పైనే ఉంటుంది. ఈ గణేశునికి అయితే రియల్ పంచ అట్లాగే రియల్ కండువ వచ్చిందనమాట. పింక్ కలర్ పంచ చూడండి ఒకసారి. మహారాజా చైర్లో కూర్చున్నటువంటి గణేశుడు. పైన వచ్చేసి మనకు బ్యాక్డ్రాప్లో ఆర్చ్ చూడండి ఒకసారి. సింహాలు అయితే వచ్చినాయి అనమాట, 2 సింహాలు వచ్చినాయి పైన. అయితే బ్యాక్డ్రాప్లో మనకు డిజైన్ కూడా వచ్చింది ఆర్చిలో, చూడొచ్చు మీరు సర్కిల్లో. అయితే చాలా బాగుంది గణేశుడు అయితే. ఫ్రెండ్స్, ఈ గణపతి అయితే రామదాసు కలర్స్లో అయితే స్పెషల్ గణపతి. చాలా బాగుంది గణేశుడు అయితే. ముంబై మోడల్ ఇది, సిట్టింగ్ పొజిషన్లో ఉన్నటువంటి గణేశుడు. సింహాసనంలో కూర్చున్న గణపతి, భారీ గణపతి. దాదాపు 14-15 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. దగ్గర నుంచి చూపెడతాం మీకైతే. ఈ గణేశునికి అయితే మనకు రియల్ పంచ అయితే కట్టిరన్నమాట, చూడొచ్చు మీరు. అట్లాగే మెడలో కండువ కూడా చూడొచ్చు మీరు. గణపతి అయితే చాలా బాగుంది, ముంబై మోడల్ ఇది. రియల్గా చూడడానికి అయితే, లైవ్లో చూడడానికి అయితే అద్భుతంగా ఉంది గణపతి అయితే. ఇక్కడ కింద మనకు సింహాలు అయితే వచ్చినాయి అనమాట, రైట్ లెఫ్ట్ అయితే సింహాలు వచ్చినాయి. అట్లాగే బ్యాక్డ్రాప్లో ఆర్చి కూడా పెద్దగా వచ్చింది, చూడొచ్చు మీరు. ఇలా డిజైన్ కూడా హైలైట్ అంటే హైలైట్ వచ్చింది. గణపతి అయితే చాలా బాగుంది గణపతి అయితే. దూరం నుంచి కూడా మొత్తం పిక్చర్ ఎట్లుంటుందో కూడా చూద్దాం ఒకసారి మనం. ఓవరాల్గా గణపతి అయితే, ఈ గణపతి అయితే చాలా బాగుంది గణపతి. అట్లా ఇక్కడైతే మనకు రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు మోడల్ అయితే ఒక గణపతి అయితే తయారవుతుంది, చూడొచ్చు మీరు. ఇంకా మేకింగ్ వర్క్ అయితే కాలేదు. ఇది కూడా యూనిక్ మోడల్ రామదాసు కలర్స్లో అయితే ఈ గణపతి కూడా.